హలో. హాయ్ అండి. వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? అండ్ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ వస్తుందో మీకోసం చూద్దామండి. 12 రాసుల వారి టైమ్ స్టాండ్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని వీడియోలోకి ప్రొసీడ్ అయిపోండి. హలో అండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? అండ్ ప్రొఫెషనల్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ రిసీవ్ చేసుకుంటున్నారో చూసేద్దామండి. పర్సనల్ పరంగా మీకు ఎలాంటి మెసేజ్ వచ్చింది అంటే కింగ్ ఆఫ్ కాయిన్స్ వచ్చిందండి. ఒక లీడర్‌షిప్, ఒక అబండెన్స్, ఒక ఫ్లో అనేది కనిపిస్తుంది. మీరు ఏదైతే పొజిషన్ ఇంతవరకు కష్టపడి సాధించారో దానికి ఒక రికగ్నైజేషన్ అనేది దొరకబోతుంది. ఒక గుర్తింపు అనేది దొరకబోతుందండి ఈ వారం మీకి. అండ్ ఒక అబండెన్స్ ఎనర్జీ అనేది మీలో ఫ్లో అవ్వబోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ వారం అయితే చాలా పాజిటివ్‌గా ఉంది మీకు పర్సనల్ పరంగా. అండ్ ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే మీకు మెసేజ్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. కొంచెం టెన్షన్ గానివ్వండి, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇది నాకు కనిపిస్తుంది. కొంచెం నిద్ర లేకపోవడం, కొంతమందికి హెడ్‌ఏక్స్ లైక్ నిద్ర సరిగా రాకపోవడము, ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఐ మీన్ జాబ్ స్ట్రెస్ కావచ్చు. ఇలా వీటి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది ప్రొఫెషనల్ లైఫ్‌లో క్రియేట్ అవ్వబోతుంది అని చెప్పచ్చు. అండ్ గైడెన్స్ చూద్దామండి. పర్సనల్ పరంగా మేషరాశి వారికి గైడెన్స్. ఓకే. టైమ్ టు సెలబ్రేట్ యూ అండ్ ఆల్ యువర్ మేనిఫెస్టెడ్ లైఫ్ అనొచ్చింది. ఓకే. ఏదైతే మీ హ్యాపీనెస్ ఇక్కడ క్రియేట్ అవ్వబోతుందో, ఒక లీడర్‌షిప్ క్వాలిటీ కానీ, మిమ్మల్ని ఒక ఇన్‌స్పిరేషన్‌గా గానివ్వండి, మీరు సాధించిన దానికి ఒక గుర్తింపు కానివ్వండి, దొరకబోతుందో, యాహ్! ఇట్స్ ట్రూ. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అనమాట. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ యువర్ ఓన్ లైట్. మీ వెలుగు ఏదైతే ప్రజలు మిమ్మల్ని గుర్తించారో, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ కష్టాన్ని గుర్తించి మీకొక ఏమంటారు? ఒక రికగ్నైజేషన్ అనేది కలిగిందో, ఆ టైంని మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది అండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు చూసుకుంటే న్యూ పాత్స్ వచ్చిందండి. మీరు ఈ పొజిషన్ ఇప్పుడు ఏదైతే మీరు యాంగ్జైటీ, స్ట్రెస్ ఇది ఫీల్ అవుతున్నారో, ఆ డిస్టర్బెన్స్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్‌ని ఫీల్ అవుతున్నారో మీరు, ఆ డిస్టర్బెన్స్ మీకు కరెక్టేనా? మీరున్న సిట్యుయేషన్ మీకు కరెక్టేనా అని యూనివర్స్ మిమ్మల్ని క్వెషన్ చేసుకోమని చెప్తుందండి. కరెంట్ ఉన్న సిట్యుయేషన్ జరుగుతున్న సిట్యుయేషన్ అసలు కరెక్టేనా? మీరు కరెక్ట్ పాత్‌లోనే ఉన్నారా? అనేది యూనివర్స్ మిమ్మల్ని క్వెషన్ చేసుకోమని అడుగుతుందండి. సో, దట్స్ ఇట్. థాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం పర్సనల్‌గా, ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉంది? అండ్ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ వస్తుందో చూద్దామండి. వృషభ రాశి వారికి పర్సనల్‌గా ఎలా ఉంది అంటే ఈ వారం ఫూల్ కార్డ్ వచ్చిందండి. ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ ఫ్రెష్ స్టార్ట్ అనేది లైఫ్‌లో జరగబోతుందనమాట. సర్టెన్ మూమెంట్‌లో ఏదైతే ఫ్రెష్ స్టార్ట్ జరగబోతుందో, ఈ మూమెంట్‌లో మీకన్నీ తెలియాల్సిన అవసరం లేదు పర్సనల్ పరంగా అయితే. అంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మూవ్ ఏంటి? అనేది మీకు అవసరం లేదు. యూనివర్స్ మిమ్మల్ని మీకొచ్చిన అవకాశాన్ని తీసుకొని ముందుకు ఎళ్ళమని చెప్తుందండి. పర్సనల్ పరంగా నేను చెప్తున్నాను. అండ్ ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే మనము 2 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. లైక్ మీరొక డెసిషన్‌ని తీసుకున్నారు. మీరొక డెసిషన్‌ని తీసుకున్నారు. అండ్ ఆ డెసిషన్‌కి ఒక ప్లాన్, ఒక విజన్ అనేది అవసరం అన్నమాట ఫ్యూచర్‌కి. ఏదైనా జాబ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు. ఏదైతే మీరు ప్లాన్ తీసుకున్నారో, ఆ ప్లాన్‌కి ఒక కరెక్ట్ విజన్ అనేది అవసరము. ఆ విజన్‌కి మీరే మీ మనసులో ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచిస్తారనమాట. లైక్ నా ప్లాన్ ఏంటి?
నేను ఒక థాట్‌తో ఉన్నాను. వాట్ నెక్స్ట్ మూవ్ అని మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకొని తర్వాత మీరు మూవ్ చేస్తారు. ఒక ప్లాన్, ఒక విజన్ వచ్చిన తర్వాతనే మీరు స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఓకే. బట్ మీ విజన్, మీ ప్లాన్ ఏదైతే ఉందో అది మీతో పాటి హ్మ్. మీ పక్కన వాళ్ళు కూడా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఓకే. అండ్ గైడెన్స్ చూద్దాము. పర్సనల్ పరంగా మీకు టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అనొచ్చింది. మీరు చేసే పనిని లేకపోతే మీరు ఏదైతే ఇక్కడ న్యూ బిగినింగ్ ఫ్రెష్ స్టార్ట్ అవుతుందో దాని మీద నమ్మకం పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది అండి. ఫైనాన్షియల్ పరంగా మీకు చూసుకుంటే యాన్సెస్టర్ హీలింగ్ వచ్చిందండి. మీరు ఏదైతే ఇక్కడ పాత్‌ని ఎంచుకున్నారో, ఇక్కడ ఒక విజన్‌ని ఎంచుకున్నారో, ఆ విజన్‌కి కరెక్ట్ ప్లాన్ మీరు చేయాలి అని అనుకుంటున్నారో, దానికి మీ యాన్సెస్టర్స్‌ని కూడా హెల్ప్ అవుతారండి. మీ యాన్సెస్టర్స్ కూడా హెల్ప్ అవుతారు. ఒకవేళ కొంతమంది బిజినెస్‌లో లాస్ అయ్యి ఉండొచ్చు పాస్ట్‌లో. ఇలాంటివి కూడా మీకు యాన్సిస్టర్స్ అనే వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. లైక్ ఎలా మీ పాస్ట్‌ని కూడా వాళ్ళు హీల్ చేయగలరు. మీరేదైతే ఇప్పుడు స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో, ఈ డేరింగ్ స్టెప్‌కి వాళ్ళ హీలింగ్, వాళ్ళ ఎనర్జీస్ కూడా మీకు బెనిఫిట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వారం అయితే మీకు యాన్సిస్టర్స్ హీలింగ్ వచ్చిందండి. వెరీ గుడ్. థాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? అండ్ యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ అండ్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది? పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా చూద్దామండి. ఫస్ట్ అయితే పర్సనల్ పరంగా మీకు ఎలా ఉండబోతుందో, ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ వస్తాయో చూద్దామండి. పర్సనల్ పరంగా మీకు కింగ్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. లీడర్‌షిప్ అండ్ అబండెన్స్ వచ్చిందండి. లైక్ ఈ వారం మీకు ఒక ఒక హ్యాపీనెస్, ఒక హ్యాపీ మూమెంట్ లైక్ ఏదో ఒక హ్యాపీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ చెప్పట్లేదు నేను. పర్సనల్ పరంగా ఏదైనా ఒక డెసిషన్ మీద మీకు రికగ్నైజేషన్ రావడం, ఏదైనా ఒక గుర్తింపు అనేది మీకు ఈ వారం ఉండబోతుంది అండి. ఒక అబండెన్స్ ఫ్లో అనేది ఉండబోతుంది ఈ వారం. ఓకే. ఫైనాన్షియల్ పరంగా మీకు ఈ వారం ఏ మెసేజ్ వచ్చింది అంటే నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. ఏదైతే మీరు ప్యాషన్‌తో, ఒక ప్యాషనేట్ ఎనర్జీతో మూవ్ అవుతున్నారో ఈ వారము, ఆ ఎనర్జీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. బట్ ఏదైనా సరే నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కాబట్టి, ఒక్క నిమిషం ఆగి డెసిషన్ తీసుకొని దెన్ మూవ్ అవ్వండి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండి. అండ్ గైడెన్స్ చూద్దాము పర్సనల్ పరంగా. డివైన్ టైమింగ్ వచ్చిందండి. ఎవరైతే వెయిట్ చేస్తారో వారికి సక్సెస్ అనేది వస్తుంది. మంచి రోజులనేది వస్తుంది అని యూనివర్స్ మెసేజ్ ఇచ్చిందండి ఇక్కడ. ఏదైతే మీకిప్పుడు గుర్తింపొచ్చిందో దీనికోసం మీరు ఎంతో వెయిట్ చేసి ఉండుండొచ్చు. అంటే ఇప్పటివరకు ఒక గుర్తింపు రాలేదు. అయ్యో! ఏ రికగ్నైజేషన్ రాలేదు. నేను చేసిన పని, ఇంత కష్టపడిన పనికి నాకెలాంటి గుర్తింపు లేదు అని నిరాశతో ఉన్నారో, ఈ వారం మీకు ఆ గుర్తింపనేది రాబోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు మెసేజొచ్చేసి అవేకెన్ యువర్ సోల్ టు ద పొటెన్షియల్. ఏ ఏ ఏదైతే మీ పొటెన్షియల్ ఎనర్జీ ఉందో, ఆ సోల్ ఎనర్జీ అనేది అవేకెన్ అవ్వబోతుంది. మీరు చూస్తే ఇక్కడ 2 హార్ట్సెస్ వచ్చాయి. హార్ట్స్ ఈస్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ, ర్యాపిడ్‌లెస్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఏదైతే వెళ్తున్నారో మీ పాత్ అది ఆహ్, ఒక మంచి ఫోర్స్‌తో, ఒక గుడ్ ఎనర్జీతో అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మేబీ మీ ప్రొఫెషనల్ పరంగా ఒక పాజిటివిటీ అండ్ బిజినెస్ పరంగా ఒక పాజిటివిటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి. బట్ ఏదైనా సరే ఫాస్ట్‌గా చేయాలి, రషింగ్‌గా చెయ్యాలి అనేది ఆపేసి జస్ట్ ఒక సెకండ్ ఆలోచించి నా డెసిషన్ కరెక్టేనా? ఈ వేలో నేను వెళ్తే వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ అనేది ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఫైనాన్షియల్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా ఒకవేళ ఈ వారం మీరు నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే.
థ్యాంక్ యూ. అండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా అండ్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ యూనివర్స్ నుంచి మీకు రాబోతుందో చూద్దామండి. అండ్ పర్సనల్‌గా మీకు చూసుకుంటే లవర్స్ వచ్చిందండి. లైక్ మీరున్న ఇప్పుడున్న ప్లేస్ మీకు చాలా ఈ వారం మీకు చాలా కంఫర్టబుల్‌గా ఉండబోతుంది. మీ చుట్టూ ఉన్న పీపుల్‌తో ఒక సింక్ అనేది మీకు ఏర్పడుతుంది. అండ్ ఆ వైబ్ అనేది పక్కనున్న వాళ్ళతో మీకు మ్యాచ్ అవుతుందండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో వైబ్ అనేది మీకు మ్యాచ్ అయ్యి ఒక కంఫర్టబుల్ ప్లేస్ అనేది మీకు క్రియేట్ అవ్వి ఈ వారం మీరు చాలా కంఫర్టబుల్ జోన్‌లో అనేది ఉండబోతున్నారు. అండ్ కొంతమందికి ఒక కమిట్మెంట్ ఒక ఏమంటారు పార్ట్నర్‌తో చాలా కంఫర్టబుల్‌నెస్ అండ్ ఒక కమిట్మెంట్ రావటం గానివ్వండి మెయిన్‌గా. ఇవి చెప్పొచ్చు. అండ్ ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. లైక్ ఒక సక్సెస్, ఒక విక్టరీ అనేది మీకు రాబోతుంది. మీరు అనుకున్న వాటిల్లో ఒక సక్సెస్, ఒక విక్టరీ అనేది రాబోతుంది. లవర్స్‌ని ఇంకొకటి కూడా సూచిస్తుందండి. లైక్ హీలింగ్. మీ సెల్ఫ్‌తో ఒక సింక్ అనేది ఏర్పడుతుంది. మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం గానివ్వండి, మీ సెల్ఫ్‌కి ఒక రికగ్నైజేషన్ అంటే అసలేంటి అని మీ సెల్ఫ్‌తో ఒక సింక్ ఏర్పడడం కానివ్వండి, అది కూడా లవర్స్ అనేది రెజొనేట్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఏదైనా సరే ఒక లాజిక్‌తో మీరు వెళ్తే గనక సక్సెస్ అనేది చూస్తారు అని యూనివర్స్ మీకు చెప్తుంది. ఏదైనా సరే థాట్స్ కానివ్వండి, ఒక న్యూ ఐడియా కానివ్వండి, మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో దానికి లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. లాజిక్‌తో మీరు ప్రొసీడ్ అవ్వండి అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది అండి. అండ్ గైడెన్స్ మెసేజ్ చూద్దామండి. పర్సనల్ పరంగా అయితే కుండలిని రైజింగ్ వచ్చింది. యెస్. కొంతమందికి సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్‌తో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుందనమాట. దానివల్ల మీ సెల్ఫ్‌కి ఏం కావాలి అనేది మీకు తెలుస్తుంది. సో, యూ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ అనమాట. మీ సెల్ఫ్‌ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడానికి ఈ వీక్ ఎనర్జీ మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. స్పిరిచ్యువల్ పీపుల్‌కైతే కుండలిని రైజింగ్ వచ్చింది. లైక్ ఈ వారము మీ ఎనర్జీ అనేది రైజ్ అవ్వబోతుంది. మీ ఎనర్జీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతుంది ఈ వారం అని నేను క్లియర్‌గా చూస్తున్నాను. అండ్ ప్రొఫెషనల్ పరంగా మెసేజ్ చూసుకుంటే మనము హీలింగ్ విజ్డమ్ ఈజ్ సర్ఫేసింగ్ స్టాప్ అండ్ లిజన్. ఏదైతే ఈ సక్సెస్ మూమెంట్ ఉందో మీకు నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారో వెయిట్ ఫర్ ఎ మూమెంట్. ఒక మూమెంట్ ఆగి ఇప్పుడు మీకు సక్సెస్ వచ్చేసింది ఆల్రెడీ. సో, ఈ మూమెంట్‌లో మీరు ఒక లాజికల్‌గా థింక్ చేయాలి. ఒక లాజిక్‌తో థింక్ చేసి మూవ్ అవ్వాలి. సో, వెయిట్. వెయిట్ అని మీకు చెప్తుంది యూనివర్స్. ఈ మూమెంట్‌లో ఒక పాజ్ అనేది తీసుకొని ఆహ్, ఈ టైంలో మీరు హీలింగ్ అనేది మీకు జరగబోతుంది. యూనివర్స్ మిమ్మల్ని హీల్ చేయబోతుంది. అసలు ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్? మీకు ఏ గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటునేది మీకు అర్థమవుతుంది. మీకు స్లోగా అది తెలుస్తుంది. సో, బెటర్ టు లిజన్ అనమాట. స్టాప్ అన్ని విషయాల గురించి ఆలోచించడం ఆపేసి, కొంచెం పాజ్, చిన్న పాజ్ అనేది లైఫ్ నుంచి తీసుకొని, బెటర్ మీరు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్‌ని, మెసేజెస్‌ని రిసీవ్ చేసుకొని, తర్వాత మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ పరంగా ఒక డెసిషన్‌కి రావడం కానివ్వండి, పర్సనల్‌గా, జాబ్ పరంగా ఒక డెసిషన్‌కి రావడం చాలా మంచిదని నేను చెప్పగలను. ఓకే. థ్యాంక్ యూ. హలో అండి. ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా. అండ్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటుందో చూద్దామండి. పర్సనల్ పరంగా మీకు ఈ వారం వచ్చేసి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది మీకు. ఒక సమ్ సార్ట్ ఆఫ్ విక్టరీ అనేది నాకు కనిపిస్తుంది మీకు ఈ వారము. ఏదైనా మీరు అనుకున్నది జరగడం కానివ్వండి. ఓకే. మీరు ఒక లాజిక్‌తో వెళ్తారు. అండ్ అది సక్సెస్ అవుతుంది ఈ వారం అనేది
నాకు కనిపిస్తుంది అండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా మనం చూసుకుంటే ఐ మీన్ ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే ఇంట్యూషన్ అండ్ మిస్టరీ వచ్చింది. ఏదైతే మీ గట్ ఫీలింగ్ ఉందో, ఏ దాని గురించైనా మీ జాబ్ గురించి కానివ్వచ్చు, మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ గురించి కానివ్వచ్చు, ఏదైతే ఒక గట్ ఫీలింగ్ ఉందో, ఆ ఫీలింగ్ అనేది ఈ వారం ఆహ్, మీకు తెలియబోతుంది. ట్రూ సెల్ఫ్ అంటే ట్రూత్స్ అనేవి బయటికి రాబోతున్నాయి మీకు. ఏ దాని గురించైనా ఫైనాన్షియల్ జాబ్ పరంగా కావచ్చు, అండ్ బిజినెస్ పరంగా కావచ్చు, దేని గురించైనా కావచ్చు. ఆ ట్రూత్స్ మీరు నమ్మిన నిజాలనేవి ఈ వారం బయటపడబోతున్నాయి. బయటికి రాబోతున్నాయి. మీ ఇంట్యూషన్‌ని ఖచ్చితంగా నమ్మి పని చేయండి. మీ గట్ ఫీలింగ్‌ని నమ్మండి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండి. గైడెన్స్ మెసేజ్ చూద్దాము. పర్సనల్ పరంగా అయితే మీకు గ్రౌండ్ యువర్ ఎనర్జీస్, ఎమోషన్స్ డీప్ ఇంటూ ద ఎర్త్ అని వచ్చింది. ఏదైతే మీరు సక్సెస్‌ని చూస్తున్నారో ఈ వారము, ఏదైతే మీకొక ఐడియాని లాజికల్‌గా వర్కౌట్ చేసే థీమ్ వచ్చిందో, దానివల్ల మీరు సక్సెస్ అయ్యారో, ఆ సక్సెస్‌ని ఇప్పుడు మీరు మీలో ఫ్లో అయ్యే ఆ సక్సెస్ ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకొని గ్రౌండ్ యస్ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్‌ని మీరు మీలో నింపుకోండి. ఆ పాజిటివ్‌నెస్‌ని మీరు మీలో నింపుకోండి. ఓకే. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు మెసేజ్ వచ్చేసి మేక్ కాన్షియస్ చాయిసెస్. యాహ్! ఏదైతే మీకు ఇంట్యూషన్ గైడ్ చేస్తుందో, ఆ గట్ ఫీలింగ్ ఉందో, మీకేదైతే మీ గట్ ఫీలింగ్ అనేది చెప్తుందో, ఆ ఇంట్యూషన్ గైడెన్స్‌ని నమ్మండి. దాని తర్వాత మీకు పాత్ అనేది క్లియర్ అవుతుంది. ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌గా కావచ్చు, దేని పరంగానైనా ఒక మీకున్న కన్‌ఫ్యూజన్ స్టేట్స్ కావచ్చు, ఏదైనా సరే సమ్ సార్ట్ ఆఫ్ ఇదా, అదా అని అనిపిచ్చే మీరు ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా అనే సిట్యుయేషన్స్‌ని కూడా మీ కాన్షియస్ బ్రెయిను, మీ ఇంట్యూషన్ గైడెన్స్ వల్ల మీకు ఒక మంచి పాత్ అనేది క్రియేట్ అవ్వబోతుంది అని యూనివర్స్ చెప్తుందండి. పర్సనల్ పరంగా అయితే గ్రౌండ్ యువర్ ఎనర్జీస్. మీకు ఏవైతే ఈ వారం ఎనర్జీస్ రిసీవ్ అవుతున్నాయో యూనివర్స్ నుంచి, ఆ ఎనర్జీస్‌ని మీలో నింపుకోండి. ఓకే. అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండి. థాంక్ యూ. హలో అండి. కన్య రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా అండ్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుందో చూద్దామండి. పర్సనల్ పరంగా మీకు ఈ వారం వచ్చేసి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే. ఒక న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక న్యూ చేంజ్ అనేది మీకు రాబోతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే, ఒక చేంజ్, ఒక మెసేజ్ అనేది యూనివర్స్ మీకు ఇవ్వాలి అని అనుకుంటుంది ఈ వారము. ఒక న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీలో జరగబోతుంది. సెల్ఫ్ పరంగా మీలో ఒక చేంజ్ అనేది జరగబోతుంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా మెసేజ్ చూసుకుంటే క్వీన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ఒక సెక్యూరిటీ, ఒక స్టెబిలిటీ అనేది లైఫ్‌లో క్రియేట్ అవ్వబోతుంది. మీరు చాలా సెక్యూర్డ్‌గా ఆహ్, చాలా పీస్‌ఫుల్‌గా ఒక మీ కంఫర్టబుల్ జోన్‌లో మీరు ఏ థాట్స్ లేకుండా హ్యాపీగా ఉండబోతున్నారు ఈ వారం. ఫైనాన్షియల్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా, జాబ్ పరంగా. ఓకే. అండ్ మెసేజ్ చూద్దామండి. పర్సనల్ పరంగా మీకెలా ఉంది అంటే ఈ వారం ఏదైతే మీకొక ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందో ఈ వారము, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి మీరు ముందు సిద్ధంగా ఉండాలి. ఓకే. ఏదైనా సరే ఎవరినైనా ఫర్‌గివ్ చేయాలి, ఎవరినైనా క్షమించాలి, లేకపోతే మీరెవరి దగ్గరైనా ఫర్‌గివ్‌నెస్ తీసుకోవాలి అంటే, ఈ మూమెంట్‌లో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చేంజ్ మూమెంట్‌లో మీరు ఆ సిట్యుయేషన్‌కి చాలా అనుగుణంగా ఉన్నారు. ఈ బ్లాక్ అనేది మీరు క్రియేట్ చేసుకోవద్దు. పాస్ట్‌లో మీకు వాళ్ళు చేసుండొచ్చు. పీపుల్ కావచ్చు, సిట్యుయేషన్స్ కావచ్చు. ఆహా! మిమ్మల్ని చాలా బాధ పెట్టుండొచ్చు. లేకపోతే ఇలా మోసపోయా అని ఒక ఫీలింగ్ అనేది మీలో ఉంటే, దాన్ని మీ లైఫ్‌లో నుంచి తీసేసి, ప్రెజెంట్ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేంజ్‌ని మీరు ఎంజాయ్ చేయండి. ఓకే.
ఈ మూమెంట్‌లో మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల ఎవరికీ నష్టం లేదు. మీకు తప్ప. ఓకే. మీకే ఒక బ్లాక్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. మీకు మీ ఎనర్జీ అనేది లో అవుతుంది. మీ ఆరా అనేది వీక్ అవుతుందనమాట. మీరు అలా బ్లాక్స్ లాగా క్రియేట్ చేసుకుంటే. అన్నిటిని మర్చిపోయి వాళ్ళని క్షమించేసి సిట్యుయేషన్స్‌ని ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేంజ్ ఏదైతే ఉందో మీ పర్సనల్ పరంగా, ఆ చేంజ్‌కి మీరు ఓపెన్‌గా ఉండి, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. అండ్ డివైన్ టైమింగ్ వచ్చిందండి మీకు ఫైనాన్షియల్ పరంగా మీరు ఏదైతే వెయిట్ చేశారో ఏ సిట్యుయేషన్ కోసమైతే మీరు వెయిట్ చేశారో, ఏ సెక్యూరిటీ కోసమైతే, ఏ స్టెబిలిటీ కోసమైతే మీరు వెయిట్ చేశారో, అలాంటిది ఈ వీక్ రాబోతుంది అని మాత్రం నేను చెప్పగలను. ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి మంచనేది జరుగుతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇచ్చింది అండి. ఇక్కడైతే సెక్యూరిటీ, ఒక స్టెబిలిటీ అనేది నాకు కనిపిస్తుంది. మీరున్న ప్లేస్‌లో ఫైనాన్షియల్ పరంగా, జాబ్ పరంగా కావచ్చు, ఏదైనా ప్రొఫెషన్ పరంగా అయితే మీకు ఒక స్టెబిలిటీ, ఒక సెక్యూరిటీ అనేది రాబోతుంది. ఈ వారమైతే మీకు చాలా బావుంది. థ్యాంక్ యూ. హలో అండి. తులా రాశి వారికి ఈ వారం పర్సనల్‌గా, ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దామండి. అండ్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుందో చూసేద్దామండి. ఫస్ట్ అయితే పర్సనల్ పరంగా మీకు మెసేజ్ వచ్చేసి 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఏదైతే మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గతంలో జరిగిన ఏమంటారు వెన్నుపోటు గానివ్వండి, ఒక సార్ట్ ఆఫ్ మోసం గానివ్వండి, ఒక సార్ట్ ఆఫ్ సఫరింగ్ గానివ్వండి, మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది పర్సనల్ పరంగా. మిమ్మల్ని ఆ సఫరింగ్‌కి మీరు చాలా బాధపడుతున్నారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మనం చేంజ్ చేయలేమో దాన్ని మనం మార్చలేం కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది గుర్తుపెట్టుకొని, ఒక న్యూ ఓపెనింగ్‌కి మీరు వెల్కమింగ్ లాగా ఉండండి. ఒక న్యూ ఓపెనింగ్ అనేది ఏదైనా సరే ఒక ఎండ్‌కి ఒక న్యూ స్టార్ట్ అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఆ న్యూ ఓపెనింగ్‌కి మీరు వెల్కమ్‌గా ఉండి ఒక రీస్టార్ట్ అవ్వడానికి కానివ్వండి, మీ సెల్ఫ్‌ని రిఫ్రెష్ అవ్వడానికి కానివ్వండి, వెల్కమింగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ పాస్ట్‌ని, గతాన్ని గుర్తుపెట్టుకొని, ఆ సఫరింగ్‌ని మీరు తీసుకొని బ్లాక్స్ క్రియేట్ చేయొద్దు. మీరు ఎమోషనల్ పరంగా బ్లాక్స్‌ని క్రియేట్ చేసుకొని, మీ ఎనర్జీస్‌ని డౌన్ చేసుకోవద్దు. ఓకే. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు మెసేజ్ చూస్తే నైట్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ప్రాక్టికల్‌గా ఆలోచించే కెపాసిటీని తెచ్చుకోండి. ఏదైతే మీకు లాసొచ్చిందో అది ఫైనాన్షియల్ పరంగా ఒకవేళ అయ్యుండే కొంతమందికి దాన్ని ప్రాక్టికల్‌గా తీసుకొని దాని నుంచి మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ మెసేజ్ చూద్దామండి. మీరు స్లోగా అయినా సరే దాని నుంచి రికవర్ అవ్వడానికి, దాని నుంచి దూరం అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫైనాన్షియల్ ఎనర్జీస్ చూసుకుంటే ఈ వారం కొంచెం స్లో ఉన్నాయి. బట్ నో ప్రాబ్లమ్. స్లో అయినా పర్వాలేదు. రిజల్ట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. స్లో అయినా పర్వాలేదు. ఓకే. కొన్నిసార్లు స్లోగా అయినా గానీ రిజల్ట్ చాలా గట్టిగా రాబోతుందనేది ఆలోచించండి. పర్సనల్ పరంగా మీకు మెసేజ్ చూస్తే డిటాక్స్ వచ్చింది. రీసెట్ అండ్ రీచార్జ్ ఏదైతే మీకు లాస్ ఉందో, ఆ లాస్‌ని మీరు ఆలోచించకుండా దాని నుంచి రీసెట్ అవ్వండి, రీస్టార్ట్ అవ్వండి, రీచార్జ్ అవ్వండి. మీ ట్రూ సెల్ఫ్, మీ సెల్ఫ్ ఏంటి అనేది తెలుసుకొని, దాని నుంచి మీరు ఒక లెసన్‌ని మాత్రం తీసుకొని, దాని నుంచి రీచార్జ్ అవ్వండి. నెక్స్ట్ మూవ్‌కి మీరు సిద్ధంగా ఉండి, మీ ఎనర్జీస్‌ని పొటెన్షియల్ చేసుకోండి. ఎనర్జైజ్ చేసుకోండి. మీ ఎనర్జీని, మీ ఆరాని అంతా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎనర్జీస్ ఇవ్వండి. అండ్ ప్రొఫెషనల్ పరంగా మీకు మెసేజ్ చూసుకుంటే
ఈ సర్టెన్ సిట్యుయేషన్‌లో ఏదైతే మీ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ స్లో ఉందో, ఈ మూమెంట్‌లో మీరు ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ అడగొచ్చు. మీరు ఒంటరిగా లేదు అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది అండి. యూ హావ్ ఎ ఆర్మీ. మీ చుట్టూ మీ వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ నుంచి మీరు ఎలాంటి హెల్ప్ అయినా రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. అండ్ వాళ్ళు మెసేజ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ మీరు తీసుకోవడానికి రెడీగా లేరు అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఆ హెల్ప్‌ని తీసుకొని మీ స్టెప్స్ ఏదైతే ఇక్కడ స్లో మూవ్‌మెంట్ ఉందో, ఆ మూవ్‌మెంట్‌ని ఫాస్ట్ అవ్వడానికి మీకు యూనివర్స్ వాళ్ళ హెల్ప్ అవసరమా అని చెప్తుందండి. వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఏదైతే మీకు ఇక్కడ జరిగిన ఆ సిట్యుయేషన్‌ని గుర్తుపెట్టుకోకుండా మైండ్‌లో ఓకే. దాని నుంచి మూవ్ అయిపోయి ఒక్ న్యూ వెల్కమింగ్‌కి ఓపెన్ చెప్పండి. న్యూ వెల్కమింగ్ అనేది మిమ్మల్ని వెల్కమ్ చెప్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. రీస్టార్ట్ అవ్వండి, రీసెట్ అవ్వండి, రీచార్జ్ అవ్వండి. ఓకే. దట్ వాస్ ద యూనివర్స్ మెసేజ్ మీకోసం. థాంక్ యూ. హలో అండి. ఈ వారం వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది పర్సనల్‌గా, ప్రొఫెషనల్ పరంగా అండ్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్, గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటుందో చూద్దామండి. అండ్ పర్సనల్‌గా మీకు చూసుకుంటే ఈ వారం కింగ్ ఆఫ్ కాయిన్స్ వచ్చిందండి. మీరు ఏదైతే స్టేజ్ క్రియేట్ అయిందో, మీరింతవరకు కష్టపడ్డారో దానికొక రికగ్నైజేషన్ కనిపిస్తుంది పర్సనల్ పరంగా. అండ్ ఒక అబండెన్స్ ఫ్లో అనేది కనిపిస్తుంది. ఎనర్జీ అనేది చాలా బావుంది. పర్సనల్ పరంగా అయితే మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్ కూడా చాలా బావుందండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా అయితే 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సమ్ సార్ట్ ఆఫ్ ఏదో పాస్ట్‌లో జరిగిన తప్పు వల్ల చేసిన ఆ తప్పు లేదా చేసిన ఆ మిస్టేక్‌ని మీరు ఇప్పటికి ఇంకా గుర్తుపెట్టుకొని దాన్ని ఒక ఇన్నోసెన్స్, ఒక అజ్ఞానంతో చేశాను అని ఒక రియలైజేషన్ అనేది మీకు ఈ వారం రాబోతుందండి. ఫైనాన్షియల్ పరంగా అయితే ఇది మూమెంట్ కాదు. ఒకవేళ మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే, ఈ సిట్యుయేషన్ మీకంత ఫేవరబుల్‌గా లేదనమాట. అండ్ గైడెన్స్ మెసేజ్ చూద్దామండి. మీరు ఎందుకు ఇప్పుడు డెసిషన్స్ నేను వద్దు అని అంటున్నాను అంటే, లైక్ మీరొక రియలైజేషన్‌లో ఉన్నారనమాట. లైక్ పాస్ట్‌లో జరిగిన వాటికి అది నేను ఇన్నోసెన్స్‌తో చేసుండుండొచ్చు. అది నాకు తెలియక అలా జరిగిపోయి ఉండొచ్చు. నేను నమ్మిందే నిజమని అలా నేను చేశాను అనే ఇన్నోసెన్స్ అనేది మీ లైఫ్‌లో కనిపిస్తుందండి. సో, నేను వద్దు అని చెప్తున్నాను. అండ్ గైడెన్స్ మెసేజ్ చూస్తే స్టెప్పింగ్ ఇంటూ పవర్ వచ్చింది. పర్సనల్ పరంగా అయితే మీకు ఈ టైంలో మీరు స్టెప్ బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌లో ఈ మూమెంట్‌లో అవసరం లేదు. ఇట్స్ టైమ్ టు స్టెప్ అప్. ఏదైతే మూవ్ అవ్వండి. మోషన్ మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందనమాట. నాకొక మూమెంటం అనేది కనిపిస్తుందనమాట ఇక్కడ. సో, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఏదైతే ఇక్కడ ఒక గుర్తింపనేది దొరికిందో, ఈ సిట్యుయేషన్‌లో ఇంక అయిపోయింది అని సెట్ బ్యాక్ తీసుకొని కూర్చొని రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ పవర్‌ని రీగెయిన్ చేసుకొని, మీ పవర్‌ని న్యూ వాటిల్లో ఎంగేజ్ చేయడానికి సిద్ధంగా ఉండండి పర్సనల్ పరంగా. అండ్ ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే మీకు మెసేజ్ వైస్ వుమన్ వచ్చింది. లైక్ చేంజ్ ఈస్ కమ్మింగ్. ఒక చేంజ్ అనేది రాబోతుంది మీ లైఫ్‌లో అనేది గుర్తుపెట్టుకోండి. ఒక వుమన్ మీకు డెసిషన్ ఇవ్వడం కానీ, ఒక లేడీ నుంచి మీకు గైడెన్స్ రావడం గానీ, ఒక లేడీ నుంచి మీకు ఒక ఎనర్జీ రావడం కానీ, లేదా ఫైనాన్షియల్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా జాబ్‌లో గానివ్వండి, ఒక హెల్ప్ అనేది మీకు దొరకబోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒక గైడెన్స్ అనేది మీకు దొరకబోతుంది. దానివల్ల మీ లైఫ్‌లో కొంచెం చేంజ్ అనేది రాబోతుంది. ఆ చేంజ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే పాజిటివ్‌గా ఉండబోతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. అండ్ థింక్ పాజిటివ్ అండి. థాంక్ యూ. హలో అండి. ధనుస్సు రాశి వారికి ఈ వారం పర్సనల్‌గా, ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉండబోతుంది? అండ్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుందో చూద్దామండి. పర్సనల్ పరంగా మీకు చూసుకుంటే ఈ వారం వరల్డ్ కార్డ్ వచ్చిందండి.
ఒక సక్సెస్ అనేది మీరు చూసారు. ఏ విషయంలోనో ఒక అచీవ్‌మెంట్ అనేది నాకు కనిపిస్తుంది. ఒక ఎండింగ్ కూడా కనిపిస్తుంది. ఏ విషయం పట్లనో ఒక ఎండింగ్ కనిపిస్తుంది. అది కంప్లీషన్ కనిపిస్తుందనమాట. ఒక హ్యాపీనెస్, ఒక మంచి వైబ్ అయితే నాకు కనిపిస్తుంది అండి. ఒక న్యూ స్టార్ట్‌కి ఇది వెల్కమ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు చూసుకుంటే హెర్మిట్ కార్డొచ్చింది. లైక్ మీరు ఒక పాజ్ ఇచ్చారు లైఫ్‌లో. పర్సనల్ కాకుండా ఫైనాన్షియల్ పరంగా అండ్ జాబ్ పరంగా, ఒక బిజినెస్ పరంగా ఏదైనా సరే ఒక పాజ్ అనేది మీరు లైఫ్‌లో ఇచ్చారండి. అండ్ ఆ పాజ్ అయితే చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే గివ్ అప్ చేసేసారు మీరు. ఇంకా ఈ పాత్‌ని వదిలేసారు అనేలాగా కనిపిస్తుంది. బట్ అది యాక్చువల్‌గా కాదు. మీరొక క్లారిటీ కోసం ఈ పాత్‌ని ఎంచుకున్నారు. ఒక గ్యాప్ తీసుకుందాము. ఒక క్లారిటీతో మళ్ళీ రీబ్యాక్ ఇద్దాము అనే థాట్‌లో మీరు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి ఈ వారము. అండ్ మెసేజొచ్చేసి మీకు పర్సనల్ పరంగా ఏమొచ్చింది అంటే బీ ఓపెన్. మీకేదైతే ఒక చేంజ్ రాబోతుందో, ఒక న్యూ బిగినింగ్ కూడా ఒక ఎండింగ్ అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ఎండింగ్ ఒక న్యూ బిగినింగ్‌కి వెల్కమింగ్ అనమాట. ఆ ట్రాన్సిషన్ టైమ్ పీరియడ్‌కి మీరు వెల్కమ్‌గా ఉండాలి. ట్రాన్సిషన్ జరగబోతుంది. ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. దానికి మీరు ఓపెన్‌గా ఉండాలి అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది అండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా మెసేజ్ చూసుకుంటే మీకు ఏదైతే మీరొక ఫేజ్ తీసుకున్నారో, ఎంచుకున్నారో, ఒక పాత్‌ని మీరు ఎంచుకున్నారో ఇప్పుడు ఇది ఒక పాజ్ తీసుకోవాలి నేను లైఫ్‌లో. ఒక గ్యాప్ తీసుకోవాలి. ఒక క్లారిటీ రావాలి నాకు ఏం చేయడానికి అని ఒక గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్‌ని మీరు ఐ మీన్ ఆ జర్నీని మీకు నమ్మకం ఉండాలి. ఆ జర్నీ మీద మీకు ఒక నమ్మకం ఉండాలి. అండ్ ఆ జర్నీని మీరు నమ్మి ఆ పాత్‌లోనే మూవ్ అవ్వండి. గ్రోత్ అనేది ఎప్పుడూ ఈజీ కాదు. డెసిషన్స్ అనేవి క్లారిటీగా తీసుకోవడం వల్ల గ్రోత్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఈ ఈ పాజ్ ఫేస్‌లో మీరు మీ సెల్ఫ్‌కి జాబ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, అండ్ బిజినెస్ పరంగా కావచ్చు, ఒక క్లారిటీ డెసిషన్ అనేది తీసుకొని మళ్ళీ రీబ్యాక్ ఇవ్వండి. ఓకే. దట్ వాస్ ద మెసేజ్ ఫర్ ధనస్సు రాశి. థ్యాంక్ యూ అండి. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? అండ్ ఫైనాన్షియల్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటుందో చూద్దామండి. అండ్ పర్సనల్ పరంగా మీకు చూసుకుంటే 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఏదో ఒక బాధ్యత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది పర్సనల్ పరంగా. అది చాలా బరువుగా అనిపిస్తుంది. ఆ భారాన్ని మీరు తప్పనిసరిగా మొయ్యాలి అని మీకు ఒక బరువు బాధ్యతలాగా అనిపిస్తుందనమాట. ఆ మూమెంట్ ఏదో ఒక సిట్యుయేషన్ మీకు పర్సనల్ పరంగా అయితే చాలా బర్డెన్‌గా అనిపిస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఒక స్టెబిలిటీ, ఒక సెక్యూరిటీ ప్లేస్‌లో మీరు ఉండబోతున్నారు. ఒక కంఫర్టబుల్ జోన్ అనేది మీ చుట్టూ ఉండబోతుంది. ఫైనాన్షియల్ పరంగా, జాబ్ పరంగా కావచ్చు అన్నీ. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది నాకు కనిపిస్తుంది. అండ్ మీ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకోవడం కానివ్వండి, మీరు ఒక లీడర్‌షిప్ క్వాలిటీతో ఉండడం కానివ్వండి. ఓకే. అలా నాకు కనిపిస్తుంది. అండ్ మెసేజ్ చూద్దామండి. హ్మ్. ఓకే. యూనివర్స్ మీకే మెసేజ్ ఇచ్చిందంటే, ఏ బాధ్యత మీరు బరువుగా ఫీల్ అవుతున్నారో, అలాంటి వాటి నుంచి మీరు డిటాచ్ అవ్వండి. అలాంటి ఎమోషనల్ బ్యాగేజ్ నుంచి మీరు డిటాచ్ అవ్వండి. ఆ సిట్యుయేషన్‌ని ఏవైతే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారో, మీరు హోల్డ్ చేయలేకపోతున్నారో ఆ బాధ్యతని, అలాంటి వాటి నుంచి మీరు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటే రిలీవ్ అవ్వండి. లైక్ మీ థాట్స్‌ని కానివ్వండి, ఏదో ఒక చేంజ్ అనేది అవసరము ఇక్కడ. మీరు డిటాచ్ అవ్వండి వాటి నుంచి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండి. అండ్ ఫైనాన్షియల్‌గా చూసుకుంటే మీకు
మీ బౌండరీస్, మీ చుట్టూ ఉన్న బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంథెన్ అవుతున్నాయి. మీ నెగెటివ్ ఎనర్జీస్, మీ నెగెటివ్ థాట్స్ అనేవి కట్ అవ్వబోతున్నాయి. ఓకే. అది అండి మీకు మెసేజ్. సో, మీరు రెడీగా ఉండండి. అలాంటి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్‌ని కానివ్వండి, నెగెటివ్ పీపుల్‌ని కానివ్వండి కట్ చేసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. దానివల్ల మీ బౌండరీస్, మీ స్టెబిలిటీ, మీ క్రియేట్ అయిన ఆ స్టెబిలిటీ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, మీరు మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నవారు అవుతారండి. ఓకే. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా చూద్దామండి. అండ్ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ వస్తున్నాయో కూడా చూసేద్దామండి. పర్సనల్‌గా మీకు 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. లైక్ మీరు ఇప్పుడున్న పొజిషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది అంటే, 1 స్టెప్ దూరంలో ఉన్నారు సక్సెస్‌కి మీరు. అండ్ 10థ్ స్టెప్‌కి మీరు 1 స్టెప్ దూరంలో ఉన్నారనమాట. ఈ ఈ సిట్యుయేషన్‌లో మీరు గివ్ అప్ చేయకుండా, వెనకడుగు వేయకుండా, నమ్మకంతో, ఒక హోప్‌తో మీరు ముందడుగు వేయండి అనేది చెప్తుందనమాట యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌లో. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు చూసుకుంటే 7 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ఏదైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, లేకపోతే ఏదైతే బిజినెస్ మీద థాట్స్ ఉన్నాయో ఇన్వెస్ట్ చెయ్యాలి అని, ఆ థాట్స్‌కి వెల్కమింగ్‌గా ఉందండి. అండ్ ఏంటి అంటే పీరియడ్ మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసినా గానివ్వండి, జాబ్ పరంగా ఒక థాట్‌ని రైజ్ చేసినా గానివ్వండి, అది సర్టెన్ టైం పడుతుంది. ఓకే. అది ఫైనల్ స్టేజ్‌కి రావడానికి సర్టెన్ టైం పడుతుంది. సక్సెస్ చూడడానికి సర్టెన్ టైం పడుతుందనేది గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే ఒక విత్తనం చెట్టులా మారడానికి టైం పడుతుందో, అలానే ఒక టైం పడుతుంది దీనికి కూడా, ఈ థాట్‌కి కూడా అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ గైడెన్స్ చూద్దామండి మీకు. పర్సనల్ పరంగా ఒక చేంజ్ అనేది రాబోతుంది మీ లైఫ్‌లో. ఆ 10థ్ స్టెప్ మీరు వెళ్ళడానికి ఒక పాత్ అనేది హ్మ్. ఒక చేంజ్ అనేది రాబోతుంది. దానికి ఒక న్యూ పాత్ అనేది రాబోతుంది. ఆ 10థ్ స్టెప్ కోసం మీకు ఒక న్యూ పాత్ అనేది రాబోతుంది. అది ఒక హ్మ్. వుమెన్ ద్వారా రావచ్చు. లేదా ఒక లేడీ ద్వారా మీకు ఆ గైడెన్స్ అనేది మీకు రిసీవ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే ప్రొటెక్షన్ వచ్చింది. ఈ మూమెంట్‌లో మీరు ఎలా ఉండాలి అంటే, మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన మూమెంట్ అండి. మీ ఎనర్జీని అనవసరంగా అనవసరమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ యూనివర్స్ మిమ్మల్ని డిసైడ్ చేసుకోమంటుంది. ఎవరికి నా ఎనర్జీ అవసరము, ఎవరికి నా హెల్ప్ అవసరము, ఎవరికి అవసరం లేదు అలా డిసైడ్ చేసుకోమంటుంది. మీ ఎనర్జీని అనవసరమైన వాళ్ళ కోసం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ ఒక మెసేజ్. అండ్ ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంది అంటే పీరియడ్ అనవసరమైన అంటే మీ మాట వినని వారికి మీరు సజెషన్ ఇచ్చి వేస్ట్. మీ ఎనర్జీని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు అని ఫైనాన్షియల్ పరంగా, జాబ్ పరంగా కావచ్చు. ఇలా మెసేజ్ అయితే మీకు వచ్చిందండి. థ్యాంక్ యూ. హలో అండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది పర్సనల్‌గా, ప్రొఫెషనల్ పరంగా అండ్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ యూనివర్స్ నుంచి మీకు రాబోతుందో చూసేద్దామండి. అండ్ పర్సనల్ పరంగా అయితే మీకు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. లైక్ సమ్ సార్ట్ ఆఫ్ వెల్కమింగ్ అనేది మీరు చేయబోతున్నారు. ఒక న్యూ వెల్కమింగ్ అనేది మీరు చేయబోతున్నారు. ఒక నమ్మకంతో మీ లైఫ్‌లో ఒక న్యూ వెల్కమింగ్ అనేది రాబోతుంది. ఓకే. అది చాలా అక్యురేట్‌గా ఉండబోతుంది. మీ డెసిషన్ మీరు ఏదైతే తీసుకున్నారో అదే మీకు రాబోతుంది. అది చాలా అక్యురేట్‌గా ఉండబోతుంది. వెల్కమింగ్‌గా ఉండండి అని, ఓపెన్‌గా ఉండండి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండి. అండ్ ఫైనాన్షియల్‌గా చూసుకుంటే క్వీన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సమ్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ, సెక్యూరిటీ అనేది మీకు ఈ వారం దొరకబోతుంది. ఓకే. అండ్ మీకు ఇప్పటిదాకా ఉన్న వస్తువులకి మీరు చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటారు. ఓకే. థాంక్‌ఫుల్‌గా ఉండాలి ఇన్ ద సెన్స్ మీకున్న వాటికి మీరు చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటారు. అండ్ ఉండాలి కూడా. ఓకే. థింగ్స్‌కి కావచ్చు, సిట్యుయేషన్స్‌కి కావచ్చు, వస్తువులకి కావచ్చు, వేటికైనా మీరు థాంక్‌ఫుల్‌గా ఉండాలి. అండ్
గైడెన్స్ మెసేజ్ ఏంటి అంటే మీకు పర్సనల్ పరంగా సరెండర్ వచ్చింది. ఏదైతే మీకు ఓపెనింగ్ వెల్కమ్ ఒక వెల్కమింగ్ అని చెప్పాను గదా! ఒక న్యూ వెల్కమింగ్ అనేది లైఫ్‌లోకి రాబోతుంది అని, వాటికి మీరు చాలా ఓపెన్‌గా ఉండి, ఏవైతే మీ నమ్మకాలు, మీ బిలీఫ్స్ ఉన్నాయో వాటినన్నిటిని వదిలేసి, మీకు రైజ్ అయిన మీ థాట్స్‌ని కానివ్వండి, వాటిని ఓపెన్‌గా రిసీవ్ చేసుకోవడానికి, వాటికి సరెండర్ అవ్వడానికి, ఓకే. ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే మీకు కుండలిని రైజింగ్ అనొచ్చింది. ఛానెల్ యువర్ క్రియేటివిటీ ప్యాషన్, వెల్కమ్ ద ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. ఏదైతే మీరు ఇక్కడ ఒక సెక్యూరిటీ, స్టెబిలిటీ అనేది క్రియేట్ అయ్యిందో, మీరు ఏదైతే థాంక్‌ఫుల్‌నెస్‌గా క్రియేట్ అయిందో, ఒక ఎనర్జీ అనేది పాజిటివ్‌గా క్రియేట్ అయిందో, ఆ తరువాత మీకు ఒక ఛానెల్ అనేది ఆహ్, క్రియేట్ అవ్వబోతుంది. ఒక ప్యాషనేట్ ఛానెల్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. దానివల్ల మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది రాబోతుందనమాట. మీకిక్కడున్న సెక్యూరిటీ వల్ల లైఫ్‌లో ఒక చేంజ్, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది లైఫ్‌లో రాబోతుంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు ఓపెన్‌గా ఉండండి. ఓకే. థాంక్ యూ.